అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేత్ర దర్శనం సందర్భంగా ప్రతి శుక్రవారం నాడు అభిషేకం అనంతరం మూల విరాట్ నొసటన ఊర్ధ్వ పుండ్రాలు సమర్పిస్తారు. దీనిని తిరుమణి కాపు అంటారు. వారంలో ఒక్కసారి మాత్రమే, అంటే శుక్రవారం నాడు అభిషేకం అనంతరం మాత్రమే శ్రీవారి నొసటన అలంకరించబడే తిరుమణి కాపునకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి వినియోగిస్తారు. శుక్రవారం నాడు కన్నుల నిండా నొసటి భాగాన్ని అలంకరించిన ఈ తిరునామాలు మళ్ళీ గురువారం నాడు మాత్రమే సడలించబడుతుంది. గురువారం నాడు నామాన్ని బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు స్పష్టంగా కనబడతాయి. అందువల్లే గురువారం నాడు నేత్ర దర్శనం అవుతుంది. గురువారం నాడు నామాన్ని తగ్గించడం శ్రీవారి నేత్రాలు భక్తులకు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. స్వామివారి కళ్ళు ఇలా నేరుగా చూడగలిగే ఈ అద్భుతమైన స్థితిని లేదా సమయాన్ని నేత్ర దర్శనం అని పిలుస్తారు. భక్తులు ఈ రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామివారి నేత్రాలను దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, మనసులో ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. నామాన్ని తగ్గించిన తరువాత స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించే సమయంలో ఉద్యోగులు మరియు ఆలయ సిబ్బంది చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. తిరుమల కొండ మీద వ్యాపారం చేసే వారందరూ నేత్ర దర్శనం రోజు చాలా నిష్టంగా వ్యాపారం నిర్వహిస్తారు అని చెబుతారు. గురువారం నాడు నేత్ర దర్శనం రోజు స్వామివారి నామం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.